హనుమంతరావు గారు జమిలీ ఎన్నికలకు ఒకే దేశం ఒకే ఎన్నికకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? మీరు ఎటువైపు ఉన్నారు? చూడండి, నువ్వు ఎటువైపు అనేది మా పార్టీ డిసైడ్ చేస్తుంది. మెజార్టీ ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఏ విధంగా సపోర్ట్ దొరుకుతుంది లేదనేది నేను చెప్పలేను. ఎవరి ఆలోచన వారికి ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో ఇది సాధ్యమా అవుతుందా అనేది నాది ఒక ఓబీసీ ఎంపీస్. కానీ ఒక పక్క రాహుల్ గాంధీ గారి దేశంలో క్యాస్ట్ వైజ్ కులంగానే చెయ్యాలంటున్నాడు. దాని మీద ఆయనకు శ్రద్ధ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణలో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు, కులగన జరిగి 90% అయింది. దాని మీద ఆయన మాట్లాడతలేడు. ఆయన రాష్ట్రాలు ఉన్నాయి, యూపీ ఉన్నది, బీహార్ ఉన్నది, అదేవిధంగా ఏది మన రాజస్థాన్ ఉన్నది, మధ్యప్రదేశ్. అక్కడ ఎందుకు చేయడు ఆయన? కులగానే ఎందుకు చేయడు? 75 ఏళ్ళు అయి స్వాతంత్రం అని ఇవ్వాలి. నువ్వు జమిలీ యాదవ్ వచ్చింది కానీ బడుగు బలైన వర్గాల గురించి ఎందుకు ఆలోచన వస్తలేదని నేను నరేంద్ర మోడీని అడుగుతున్నా. కానీ ఖర్చు తగ్గుతుంది, ఒకేసారి దేశమంతా ఎన్నికలు పెడితే ఖర్చు తగ్గుతుందా అంటున్నారు. సో ఎట్లా చెప్తారు దీనికి? కానీ అవునయా, ఖర్చు తగ్గుతుందని నువ్వు అంటున్నావు. ఒక్కొక్క దగ్గర మీరే ఏది యాంటీ డిఫెక్షన్ బిల్ లేకపోవడం వల్ల పార్టీలు మారుతున్నారు. కొత్త సర్కారు వస్తుందా లేదా? మళ్ళీ అప్పుడు ఎన్నికలు అవుతున్నాయా లేదా? మరి దాని మీద ఎందుకు అంటున్నారు? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు అన్నాడు యాంటీ డిఫెక్షన్. అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు కూడా కోరిండ్రు. అదెందుకు చేయవు నువ్వు? ఎందుకంటే నీ పార్టీ పవర్ఫుల్ ఉండాలి, నీ చేతిలో కలం ఉండాలని చేస్తున్నావు. ఇది కేవలం ఈ దేశాన్ని విభజించడానికి ఏ విధంగానైనా హిందూ దేశం చేయాలి అనేది నీ ఆలోచన. బడుగు బలైన వర్గాలకు పేదవాన్ని అనగదొక్కుతున్నావు. దానికి కనిపెట్టిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. 90%కు అన్యాయం జరుగుతుంది, 10% లాభపడుతుందని అదాని అంబానీ లాగా చెప్తున్నారు. కనుక తప్పనిసరిగా రేపు పార్లమెంట్లో కొందరు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం చేయలేదు, సోనియా గాంధీ చేసింది. ఐఐఎంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్ తీసేస్తే మళ్ళీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పెంచిందా లేదా? అది మా ఘనత. ఇవాళ ఐఐఎంలో వేల సంఖ్యలో పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు అవుతున్నారా లేదా? నీకు బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన లేదు, కేవలం పెద్దవాళ్ళ గురించి ఆలోచన. అదాని అంబానీలు కోటీశ్వర్లు కావాలి, పేదవాడు భూమిలో దొక్కాలనేది నరేంద్ర మోడీ ఆలోచన. నేను 3 సార్లు కలిసిన ఆయన ఒక స్పెషల్ మినిస్ట్రీ చేయలే జనాభా ప్రకారంగా, అదేవిధంగా క్యాష్ వైజ్ చేయలేదు. అదే రాహుల్ గాంధీ అన్నాడు జిత్తునా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కనుక ఈ జరిగితే రేపు వచ్చే ఎన్నికల్లో ఏది పంచాయతీ నగరపాలిక మా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తుంది. అడుగడుగున ఉన్నటువంటి బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది. అది కాంగ్రెస్ తోటే సాధ్యం. నరేంద్ర మోడీ కేవలం కోటీశ్వర్లకు చేస్తూ ఇవాళ కూడా రైతులు రోడ్ల మీద పడుతున్నావు, టీఆర్ గ్యాస్ కొడుతున్నావు, ఢిల్లీ దానిక రానిస్తలేవు. వాళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వని అడుగుతున్నారు. ఈ 5-10 ఏళ్లలో నువ్వు ఏం చేయలే రైతులకు. అదే ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తున్నాం మేము. అదేవిధంగా గతంలో ఏది సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి 70,000 crores రుణమాఫీ చేసిన ఘనత అది కాంగ్రెస్ది. మేము రైతుల పక్షపాతి, అదేవిధంగా బడుగు బలహీన గురించి ఆలోచన చేసే పార్టీ కాబట్టి తప్పనిసరిగా రేపు జరిగే ర్యాలీలో కూడా ఎక్కువ మంది పాల్గొనాలని చెప్తున్నా. మీడియా మిత్రులకి అదేదో కుంప మునిగినట్టు చెప్పకండి. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో, ఏదైతే పేదవాళ్ళకు లాభం అవుతుందో కేవలం వస్తారు, ఎవడో లొల్లి పెడుతుంటాడు వేస్టెడ్ ఇంట్రెస్ట్. వాళ్ళే వచ్చి కార్పొరేటర్స్ ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు వచ్చి లొల్లి ఉండకపోతుంటే ఎవరికి వాడు ఇక ముందు ఎవరిని పిలిస్తే వాడే వస్తే. కానీ కాంట్రవర్సీ నడుస్తుంది. కానీ ఓ నాయకుడు ఎమ్మెల్సీ కావాలని అడిగినట, ఇంకా దీపాదాస్ మధ్యలో లేచిపోయింది అంటున్నారు. ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది కదా నిన్న జరిగిన సంఘటన మీద. మోక దొరికినప్పుడు ఎవడని ఏదైనా మన కాంట్రవర్సీ ఏమున్నది? ఎవడు వాడు మాట్లాడతాడు, వాడు కాంగ్రెస్ కాదో ఎవడని తెలియాలి మాకు. ఎవరైనా మున్సిపల్ కౌన్సిలర్ మాట్లాడితే దాని మీద మేము శ్రద్ధ వహిస్తాం. మరి అతను కౌన్సిలరా ఏంది, ఆయన పార్టీల పొజిషన్ ఏంది? ఇలాంటి వారు చాలామంది వస్తారు. ఇక ముందు ఎవరిని పిలిస్తే వాళ్ళే రావడానికి మహేశ్వర్ కుమార్ ట్రై చేయాలి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ కూడా దాని మీద శ్రద్ధ వహించాలి అనేది నా ఉద్దేశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.